ఏం చేపట్టారు? ఎవరెవరు వచ్చారు అసలకి? ఎంతమంది వచ్చుండొచ్చు బహుశా? అక్కడ జరిగిందేంటి అసలకి? ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేయని కారణంగా వాటిని తక్షణమే నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనే ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ మోడ్లో కూడా డెవలప్మెంట్ చేసి వాటి నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఒక నిర్ణయం తీసుకుంది. దానిని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలకైతే రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే మెడికల్ కళాశాల వద్దకు వెళ్ళి సెల్ఫీలు దిగి సెల్ఫీల కార్యక్రమం చేపట్టారు. తర్వాత కోటి సంతకాల కార్యక్రమం కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా నడుస్తూ ఉంది. ఆ కోటి సంతకాల కార్యక్రమం, ఆ కోటి సంతకాలను తీసుకెళ్లి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు కానీ ఆర్డీఓ స్థాయి అధికారికి ఆ వినతిపత్రంతో పాటు ఆ సంతకాలు ఇచ్చే కార్యక్రమానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమం వైసీపీ శ్రేణులు కొన్ని నియోజకవర్గాల్లో చేపట్టారు. అయితే గుంటూరు నగరంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, అదేవిధంగా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులో కూడా వైసీపీ శ్రేణులు ఈ మెడికల్ కళాశాల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఒక నిరసన ఆర్డీఓను కలిసేందుకు వెళ్ళారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు కలిసి వినతి పత్రాలకు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదు, కానీ ర్యాలీలు ఆందోళన చేసేందుకు మాత్రం ఎలాంటి అనుమతి లేదని ముందస్తుగానే పోలీసులు ఒక ప్రకటన చేయడం జరిగింది. పోలీసులు ప్రకటన చేసినప్పుడు కూడా వారి మాటలను పెడచెవును పెట్టి ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా చోట్ల వైసీపీ శ్రేణులు వాళ్ళ పార్టీ జెండాలు పట్టుకొని బైక్ ర్యాలీలు, కార్లు ర్యాలీలతో కూడా కేరింతలు కొడుతూ గందరగోళంగా ఒక మాబ్ లాగా రోడ్ల మీద తిరిగిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక బైకు ఆటోను ఢీకొని ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలైన పరిస్థితి కూడా ఆ ర్యాలీలో చోటు చేసుకుంది. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని పట్టాభిపురం స్వామి థియేటర్ సెంటర్ నుంచి కూడా ఆర్టీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వస్తున్న వారిని ర్యాలీకి అనుమతి లేదు అంటూ కూడా కంకరగుంట ఫ్లైఓవర్ ప్రారంభంలో పట్టాభిపురం పోలీసులు వారిని అడ్డుకునేందుకు బార్కేడ్లు అడ్డుపెట్టి కేవలం నాయకులను మాత్రమే, అంబటి రాంబాబుతో పాటు అధికారులను కలిసేందుకు ఎవరైతే వెళ్తారో నాయకులను మాత్రమే తాము అనుమతిస్తామో, ఇంతమంది ర్యాలీకి అనుమతి లేదు అంటూ కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఒకవైపు గుంటూరు నగరంలో శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ మొత్తం కూడా కంకరగుంట ఫ్లైఓవర్ మీదకే మల్లుతుంది. ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ హెవీగా ఉండి నగర ప్రజలు మొత్తం కూడా ఎక్కువగా ఇటే సంచరిస్తున్న నేపథ్యంలో ఎంతమంది వైసీపీ శ్రేణులు ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ముందస్తుగా స్పష్టంగా చెప్పారు. వారందరినీ కూడా నివారించేందుకు పట్టాభిపురం పోలీసులు బార్కేడ్ ఒకటి అడ్డం పెడితే అంబటి రాంబాబు వారిపై విరుచుకుపడినంత పని చేశారు. బార్కేడ్లు కూడా తమ వైసీపీ నేతలు కార్యకర్తలతో పాటు వాటిని నెట్టివేసి పోలీసులకి ఒక రకమైన వార్నింగ్ ఇచ్చి ఎంత చూస్తామనే విధంగా కూడా వాళ్ళని బెదిరించి వార్నింగ్లు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కొద్దిసేపటికి అంబటి రాంబాబు పోలీసుల మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగిన తర్వాత బారికేడ్లు నెట్టుకుంటూ అంబటి రాంబాబుతో పాటు వైసీపీ నేతలు కార్యకర్తలు ఫ్లైఓవర్ మీదకి నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఈ తరుణంలో ఎక్కడైతే ఆ ఫ్లైఓవర్ మీద వైసీపీ శ్రేణులు ర్యాలీకి వెళ్తున్న టైంలో గుంటూరు నగర ప్రజలు ట్రాఫిక్ మొత్తం ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా పోలీసులు ర్యాలీ వద్దు, నాయకులు మాత్రమే వెళ్ళి రిప్రజెంటాలు ఇచ్చుకోండి, తమకు అభ్యంతరం లేదని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఇక్కడ మనం ఇవాళ మెడికల్ కాలేజీల పైన వాళ్ళు ఆందోళన చేశారు. సరే, ర్యాలీలకి పర్మిషన్లు ఇవ్వలేదని అడ్డుకున్నారని ఆందోళన చేశారు, వెళ్ళాలని చూశారు, ఓకే. కానీ మంత్రిగా పనిచేశారు అంబటి రాంబాబు గారు, ఆయనకు తెలియదు కాదు. ఇదే ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లా, ఇక్కడ కూడా ఒక మెడికల్ కాలేజీ మంజూరైంది. సో ఆ మెడికల్ కాలేజీ దగ్గరికి మనం ప్రత్యక్షంగా వెళ్ళి కూడా పరిశీలించాం. అసలు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన వివాదం మొదలైనప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్తున్నది ఏంటి, ప్రభుత్వం చెప్తున్నది ఏంటి, వాస్తవ పరిస్థితి ఏంటి అనేది కూడా చూసేందుకు మీరు కూడా వెళ్ళారు. సో అయితే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఆ పరిస్థితిని అసలు ఎక్కడైనా ప్రస్తావిస్తున్నారా, ఆ కాలేజీ పూర్తయిందని చెప్పి చూసేందుకు ఎవరైనా వెళ్ళారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు దారిన ఎవరైనా వెళ్తూ ఉంటే ఇలా చూసి ఆహా అనాలని అప్పట్లో చెప్పారు. మరి అక్కడికి కూడా వెళ్ళేమన్నా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పారా? అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి?
అయితే జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలనే నిబంధనతో ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఆల్రెడీ గుంటూరు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంది. ఇక కొత్తగా ఏర్పడిన పల్నాడు, బాపట్ల ఈ 2 జిల్లాలకు 2 మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. పల్నాడు జిల్లాకు సంబంధించి పిడుగురాళ్ల సమీపంలో ఒక మెడికల్ కళాశాలకి 500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే, బాపట్లలోనే జమ్ములపాలెం రోడ్లో ఒక మెడికల్ కళాశాల నిర్మాణానికి అక్కడ శంకుస్థాపన కూడా చేసి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఆ బాపట్ల మెడికల్ కళాశాలకు 530 కోట్ల రూపాయలను ప్రభుత్వం నిధులు మంజూరు చేశారు. వాటిలో 250 కోట్లు కేంద్రం నుంచి నిధులు కూడా మంజూరు చేశారు. వాటిని మెడికల్ కళాశాల నిర్మాణానికి వాడకుండా వాటిని అప్పటి ప్రభుత్వ పథకాలు ఏదైతే బటన్ నొక్కే కార్యక్రమాలకు వాటిని నిధులు మళ్లించడంతో ఇక్కడ మెడికల్ కళాశాల మరుగున పడింది అనేది కూడా అధికార యంత్రాంగం ద్వారా కానీ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కూడా స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే పిలుపునిచ్చారో మెడికల్ కళాశాల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి ఆహారం అని చెప్పి పిలుపునిచ్చారో అదే వైసీపీ నేతలు ఉమ్మడి గుంటూరు జిల్లాకు కాదు, కనీసం బాపట్ల జిల్లాకు చెందిన నేతలన్నా సరే బాపట్ల మెడికల్ కళాశాల వద్దకు వెళ్ళి కనీసం ఫోటో దిగే దమ్ముందా అంటూ కూడా కూటమి నేతలతో పాటు సామాన్య ప్రజానికం ప్రశ్నిస్తున్నారు. సరే, ఫోటోలు దిగటం పక్కన పెట్టి ఇప్పుడు 1 కోటి సంతకాల సేకరణ చేస్తున్న వైసీపీ నేతలు ఇదే మెడికల్ కళాశాలలు ఎక్కడైతే నిర్మాణం జరుగుతున్నాయో అక్కడే పెట్టి అక్కడ సంతకాల సేకరణ చేస్తే మీ పనితనం మీరు గొప్పగా కట్టి ఉంటే మిమ్మల్ని గొప్పగా మెచ్చుకొని సంతకాలు వద్దన్నా కూడా సంతకాలు పెట్టి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అక్కడికి వెళ్ళి 1 కోటి సంతకాలు మీ కార్యాలయాల్లోనో రోడ్ల మీద జనసంచారం ఉన్న కాడ పెట్టుకోవడం కాకుండా ఎక్కడైతే మెడికల్ కళాశాల నిర్మాణాలు జరుగుతున్నాయో నిర్మాణాలు జరిగే చోటే సంతకాల సేకరణ ఎందుకు చేపట్టడం లేదనేది కూడా సామాన్య ప్రజల నుంచి అయితే ప్రశ్న